కూడా తాజా మాజీ గారు కాబోయే మాజీ గారికి ఏమి గీతోపదేశం చేసి ఉండవచ్చు అనే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి. కానీ బయటకు వచ్చిన ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చంద్రశేఖరరావు గారు కేవలం ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ, తెలంగాణకి ఎంతో మేలు చేసినప్పటికీ, కేవలం ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కలవలేదు. ఎంతోమందికి సహాయం కూడా చేశారు ఆయన, కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు, అహంకారంగా ఉన్నారు అనే ఒకే ఒక్క దాంతో మరి ఆయన పరాజయం చెందారు. మరి ఆ విషయం మరి ఆయనకి చెప్పినట్లేరు. నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విషయం చెప్పినట్టుగా లేరు. కానీ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే, ఆఖరి నిమిషం దాకా జనం మనసులో మాట చెప్పట్లేదురా భయ్, మరి నేను అలాగే చాలా సీట్లు వస్తాయనుకున్నా నీ మాదిరిగానే, కానీ ప్రజలు బ్యాలెట్లో ఓటేసేదాకా ఏమీ చెప్పట్లేదు. ఆ సంగతి నువ్వు కాస్త ముందే తెలుసుకో అని చెప్పారు. ఈయన అలాగే 100 నుంచి 110 సీట్లు వస్తాయని అనుకున్నారు. మరి ఆయన చేసిన మంచి పనులకి మరి ఏం మంచి పని చేయని వ్యక్తి, మరి ఆరోగెన్స్కి హైట్ ఆఫ్ ఆరోగెన్స్ అంటే మనం ఎంతోమంది నియంతల్ని, ఫ్యాసిస్టుల్ని చూసాం, క్రూయల్ లీడర్స్ని. కానీ అందరినీ మించిన, అందరినీ రంగరించిన మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతమంది మనసులో కోపం గూడు కట్టుకుని ఉంది, అదంతా లావాలా, ఎప్పుడు బద్దలవ్వబోతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది. డెఫినెట్గా చంద్రశేఖరరావు గారిని కలిసిన తర్వాత, వారి ఏకాంత చర్చల తర్వాత మరి ఏదైనా ఇంకా మనం పోతున్నారా బాబు అన్నది రియలైజ్ చేసుకుని మరి ఏదన్నా మార్పు వస్తే